ఎలా పిలుస్తావు, ఎలా ప్రార్థన చేస్తావు అని. ఆ పిల్లాడు మాత్రం ఇవేవి పట్టించుకోకుండా శివలింగం ముందు నిలబడి కళ్ళు మూసుకునేవాడు. ఒకరోజు గుడి బయట ఒక వృద్ధుడు అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయాడు. అక్కడున్న వాళ్ళంతా పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు. ఆ పిల్లాడు మాత్రం పరుగెత్తుకెళ్లి నీళ్లు తీసుకొచ్చి ఆ వృద్ధుడికి తాగించాడు. ఆయన్ను నెమ్మదిగా కూర్చోబెట్టాడు. ఏమీ మాట్లాడలేకపోయినా తన చేతులతో సహాయం చేశాడు. మరుసటి రోజు పూజారి ఆశ్చర్యంగా ఇలా అన్నాడు, నిన్న శివుడికి నీళ్లు ఎవరిచ్చారు? ఈ మాటతో అందరూ ఒకరినొకరు చూసుకున్నారు. శివలింగంపై తాజా నీటి చుక్కలు మెరుస్తున్నాయి. విషయం అంతా తెలుసుకున్న పూజారి ఆ పిల్లాడి వైపు చూసి నవ్వుతూ ఇలా అన్నాడు, శివయ్య నీ మౌన మాటలను విన్నాడు. ఆ బోలాశంకరుడే నీ కోసం వచ్చాడు అని. శివయ్యకు మాటలు అవసరం లేదు, మంచి మనసు ఉంటే చాలు. ఫ్రెండ్స్, ఓం నమ శివాయ అని కామెంట్ చేసి